మనం చాలామందిని స్నేహితులు అని పిలుస్తుంటాం, కానీ వారి దగ్గర మన మనసులోని మాటలు చెప్పడానికి భయపడుతుంటాం. ఒకరిని స్నేహితుడిగా ఒప్పుకున్నాక కూడా వాళ్లను పూర్తిగా నమ్మలేకపోతున్నామా? సెనెకా అనే ఒక గొప్ప తత్వవేత్త ఏం చెప్పాడంటే, ఒకరిని నీ స్నేహితుడిగా అంగీకరించే ముందు బాగా ఆలోచించు, కాని ఒకసారి స్నేహితుడిగా చేసుకున్నాక నిన్ను నువ్వు నమ్మినంతగా ఆ స్నేహితుణ్ణి నమ్ము. ఆయన చెప్పిన దాని వెనుక ఉన్న అసలు అర్థమేమిటంటే, స్నేహం చేసే ముందు ఎదుటి వ్యక్తి ఎలాంటివాడు అని పూర్తిగా విశ్లేషించాలి. కాని దురదృష్టవశాత్తు చాలామంది ముందు స్నేహం చేసి ఆ తర్వాత వాళ్లను అనుమానించడం మొదలుపెడతారు. నిజమైన స్నేహమంటే మన రహస్యాలు, బాధలు అన్నీ ఎలాంటి భయం లేకుండా పంచుకోగలగాలి. మనతో మనం మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా స్నేహితుడితో మాట్లాడాలి. నువ్వు ఎదుటివారిని నమ్మితేనే వారు కూడా నీకు నమ్మకంగా ఉంటారు. అనుమానిస్తే వారు కూడా మోసం చేయడం నేర్చుకుంటారు. అయితే దారిలో పోయే ప్రతి ఒక్కరినీ నమ్మి రహస్యాలు చెప్పడం ఎంత తప్పో, ఎవరినీ నమ్మకుండా మనసులోనే బాధను దాచుకోవడం కూడా అంతే తప్పు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. మరి ఈరోజు మీరు చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటంటే, మొదటగా ఒకరిని మీ జీవితంలోకి స్నేహితుడిగా రానిచ్చే ముందు వాళ్లు దానికి తగినవారో కాదో బాగా సమయం తీసుకుని ఆలోచించండి. అలాగే ఒకసారి స్నేహితుడు అని నిర్ణయించుకున్నాక మీ మనసులోని ఆలోచనలు మరియు బాధలు అన్నీ వారితో పంచుకోండి. ఇక చేయకూడని పని ఏమిటంటే, స్నేహం చేశాక వారిపై అనుమానం పెంచుకోవడం లేదా ఏ పరిచయం లేని వ్యక్తులకు మీ రహస్యాలు చెప్పడం. స్నేహం చేసే ముందు ఒకరిని విశ్లేషించడం నీ బాధ్యత, కానీ స్నేహం చేశాక ప్రాణంగా నమ్మడమే నిజమైన స్నేహానికి అసలైన అర్థం.